దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి వారాంతమునకు మనము వచ్చి ఉన్నాం. ఈ దినము శనివారం, రేపటి దినము ప్రభు దినము, పునరుత్థాన దినము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానములను ప్రచురపరచవలసినటువంటి దినం. మనమందరము ఆయన ఆలయములోనికి చేరి ఆయన్ను ఆరాధించి మనమందరము కలిసి ప్రభువారి యొక్క శరీరములోను ఆయన రక్తంలో పాలిభాగస్థులము కావలసినటువంటి దినము. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అందరూ ఆరాధనలో పాలు పొందండి. ఆరాధనలో పాలు పొందటాన్ని బట్టి బహునిశ్చయముగా మనము ధన్యులము. ప్రభువారి యొక్క శరీరమును బట్టి, రక్తమును బట్టి శుద్ధీకరించబడినటువంటి పరిశుద్ధులము. ఈ భాగ్యము మనకు ప్రభు శరీరములో ఆయన రక్తములో పాలు పొందుటను బట్టి మనకు కలిగిన భాగ్యము. కనుక అందరూ ఆరాధనలో పాలు పొందండి. ఎవరు నిర్లక్ష్యం వహించకూడదని మీకు ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. రండి, నేటి ధ్యానముగా అనుదిన వాక్యాహారము కొరకు దావీదు రచించిన 35వ కీర్తన 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుతున్నాను. 35వ కీర్తన 5, 6 వచనాలు. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, యెహోవా దూత వారిని తరుమునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో రేపటి పునరుత్థాన దినము కొరకు మనలను మనము సిద్ధపరచుకునేటటువంటి వర్తమానాన్ని ఈ వచనంలో పొందుకుందాం. యెహోవా దూత వారిని పారదోలునుగాక, యెహోవా దూత వారిని తరుమునుగాక. యెహోవా దూత ఎవరిని తరుముతుంది? ఎవరిని పారదోలుతుంది? యెహోవా దూత ఎవరిని తరిమివేస్తున్నాడు గమనించారా? ఎవరిని పారద్రోలుతున్నాడు అంటే, ఈ చదివిన మాటకు పై మాట ఒకసారి చదువుదాం. 4వ వచనం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. ఎవరు ప్రాణము తీయగోరువాడు? దావీదు యొక్క ప్రాణమును తీయటానికి ప్రయత్నం చేసే ఒక శత్రుమూక ఉంది. ఆ శత్రుమూక ఎప్పుడు ప్రాణాన్ని
బంధించాలని, ప్రాణాన్ని సంపాదించాలని, ప్రాణాన్ని జయించాలని శత్రువు ఎప్పుడూ పోరాడుతూ ఉంటాడు. ఈ శత్రువు పని ఏమిటి అంటే ప్రాణాన్ని దొంగిలించాలని, ప్రాణాన్ని సమాధిలో బంధించి ఉంచాలని. ఇది వాడి యొక్క ఆలోచన, ఈ శత్రువు యొక్క ఆలోచన. ప్రాణాన్ని తీసేవాడు పోరాటం చేస్తున్నాడు. వాడు మొదటి వచనంలో చూడండి, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. నాతో పోరాటం చేసేటటువంటి వారితో పోరాటం చేయి. ఎవరు పోరాటం చేస్తాడు? ఎవరు మనతో పోరాటం చేసేది? మనం ఎవరితో పోరాటం చేయాలి? పౌలు భక్తుడు స్పష్టం చేశాడు కదా, మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాటం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ఎప్పుడు పోరాటమే. మన పోరాటం విశ్వాసులు తేటగా గ్రహించాలి ఈ విషయాన్ని. మన శత్రువు ఎవరు, ఆ శత్రువు యొక్క కార్యం ఏమిటి, ఆ శత్రువుతో ఏం చేయాలి, ఎలా పోరాటం చేయాలి, దేనితో పోరాటం చేయాలి ఆలోచన చేయాలి. ఎప్పుడు వాడు పోరాడుతూ ఉంటాడు మనతోటి. ఏం చేస్తాడు పోరాడి? ప్రాణాన్ని జయించాలని వాడి యొక్క పథకం. ఏ రీతిగానైనా సరే ప్రాణాన్ని సంపాదించాలి, ప్రాణాన్ని ఓడించాలి, ప్రాణాన్ని జయించాలి అని వాడు పోరాటం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ముందు మనల్ని జయించడానికి వాడు చేసే మొదటి పని ఏమిటంటే మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తాడు. ఈ శత్రువు చేసేటటువంటి పని ఏమిటి? మన పరిశుద్ధ జీవితాన్ని వాడు పాడు చేస్తాడు, దొంగిలిస్తాడు. పరిశుద్ధ జీవితం మన నుంచి దూరం చేస్తాడు. మన పరిశుద్ధ జీవితం కోల్పోయేటట్టు పోరాటం చేస్తాడు. అప్పుడు ఆ పోరాటంలో కొన్ని మార్లు మనము ఓడిపోవటం జరుగుతుంది. ఏదో విధంగా మనల్ని అపవిత్రపరచాలని, మన బ్రతుకులు మురికి చేయాలని, పాడు చేయాలని, మన వస్త్రాలు మురికి పట్టించాలని వాడు ప్రయాస. ఈ పోరాటంలో కొన్ని మార్లు శత్రువు మన మీద జయం పొందిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు మనం ఆ పోరాటం ఎలా గెలవాలి, ఎలా పోరాటం ఎదుర్కోవాలి, ఎలా జయించాలి, మన ప్రాణాన్ని దొంగిలించటానికి పొంచి ఉన్నటువంటి వాడు, మన ప్రాణాన్ని దొంగిలించటానికి నిర్నిమిత్తముగా కొన్ని గుంటలు తవ్వినవాడు, కొన్ని వలలు, కొన్ని ఉరులు, ఉచ్చులు పన్నినటువంటి వాడు, వాడిని జయించటం ఎట్లా? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పోరాటంలో మనము ఓడిపోయినట్టుగా మనము గ్రహించినట్టయితే వెంటనే ప్రభు సహాయము కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసి ప్రభు ఆత్మ సహాయాన్ని పొందుకోవాలి. ప్రభువారు ఏం చేస్తారు తెలుసా? ఆయన తన దూతను పంపుతాడు.
మన పక్షంగా పోరాటం చేయడానికి ఆయన ఒక దూతను మన పక్షంగా పంపుతాడు. అప్పుడు ఆయన మనకు చేసిన సహాయమును బట్టి మన ప్రాణాన్ని మనము కాపాడుకున్న వారము, మన పరిశుద్ధతను మనం కాపాడుకున్న వాళ్ళము, ఈ పోరాటంలో మనము జయము పొందిన వారము, ఈ పోరాటంలో జయము పొందినటువంటి వారమవుతాం మనం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ పోరాటంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారు పరిశీలన చేసుకొని ప్రయాసపడి అడగాలి, ప్రార్థన చెయ్యాలి. నా పక్షంగా పోరాటం చేయి నాయనా అని మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవా దూత దిగి వస్తాడు. యెహోవా దూత దిగి వచ్చి తానే మన పక్షముగా పోరాటం చేసి ఏం చేస్తాడు తెలుసా? మనకు రక్షణగా ఆయనే నిలవబడతాడు. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే రక్షణగా మన దగ్గరకు వస్తాడు. దేవుని బిడ్డలారా, 9వ వచనం, అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యం ఏమిటంటే, ఆయన తన దూతను మన కొరకు పంపించి మనతో పోరాటం చేస్తున్నటువంటి శత్రువు, మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి శత్రువు, మన ప్రాణాన్ని గెలుచుట కొరకు వాడు పన్నిన కుట్రలు, పన్నిన రకరకాల కార్యములు, వాటన్నిటి నుంచి యెహోవా దూత మనలను రక్షించి శత్రువుని పారదొలుతాడు. ఆ శత్రువు అంటే ఇక అనేకమైన సంగతిగా చెప్పుకోవచ్చు, అనేకమైనవిగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి శరీర కార్యములు. మన శత్రువు ఆ శరీర కార్యములను పారదొలుతాడు. మన ప్రాణం కాపాడబడుతుంది. మన పరిశుద్ధ జీవితం తిరిగి మనలా మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధ జీవితాన్ని మనం పొందుకొని మనము దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటాం. యెహోవా ఇచ్చిన రక్షణ బట్టి మనం ఆనందిస్తాం. యెహోవా ఆయన నామమును బట్టి హర్షిస్తాం. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనము ఆనందిస్తాం. అదే మాట 9వ వచనం, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను. దేవుని బిడ్డలారా, శత్రువును పారదోలు దూత మన పక్షంగా వచ్చేసాడు. మనకు జయం, మన పక్షంగా పోరాటం చేశాడు. మన పక్షంగా పోరాడి మనకు జయమునిచ్చి మనల్ని పరిశుద్ధులుగా కాపాడుతాడు. రెండవది, జరిగిన పొరపాటును బట్టి, ఆ పొరపాటును బట్టి మనం సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తన శిలువ రక్తం ద్వారా మనను శుద్ధీకరిస్తాడు, క్షమిస్తాడు. ఆయన భోజన పాత్రలు చేయవేయటాన్ని బట్టి మనల్ని సంపూర్ణంగా వాక్యమనే ఉదకముతో, యేసు రక్తంతో స్నానం చేయించి పవిత్రమైన శరీరములుగా ఆయన మన శరీరాలు, మన దేహాలను మలుస్తాడు. కనుక ఈ సమయాన, ఉదయకాల సమయాన ఈ మాట గమనించి రేపటి పునరుద్ధాన దినం కొరకు సిద్ధపడాలి. శత్రుబారిన పడకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. మన పక్షంగా పోరాడి శత్రువును పారద్రోలి మనకు జయమునిస్తాడు. ఆయనే మన రక్షణ నిలుస్తాడు. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ఆనందించగలుగుతాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన మేమందరము కలిసి ప్రభువా, పొంచి ఉన్నటువంటి ప్రాణము తీయ జూచుచున్న శత్రువుని ఓడించటానికి యెహోవా దూత మా పక్షముగా నిలిచి పోరాటం చేసి జయమునిచ్చి పరిశుద్ధతనిచ్చి ఆశీర్వదించమని
మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.